మరణాత ప్రభునామమున మీ అందరకు శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా ప్రభు దయచేయునుగాక. ఆమేన్. దేవుని ప్రియ స్నేహితులారా, మరొకసారి దేవుని వాక్యాన్ని వీక్షిస్తాం, వాక్యాన్ని గమనిద్దాం. ఒకసారి ఏమైనా పనులు ఉంటే ఒకసారి దేవుని వాక్యాన్ని విందాం, కాస్త దేవుని వాక్యాన్ని ప్రాముఖ్యత ఇద్దాం. రండి, కూర్చోండి, దేవుని వాక్యాన్ని వినండి, దేవ దీవెనలు పొందండి అని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుని వాక్యములో మార్కు సువార్త 10వ అధ్యాయం 28 నుంచి 31 వచనాలు ఇవాళ ప్రభు మనకి జ్ఞానాంశముగా ఇచ్చిన అంశాన్ని, వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును మా ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కా చెల్లెళ్ళనైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనను విడిచిపెట్టిన వాడు ఇప్పుడు ఇహమందు హింసతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవం పొందునని వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపూర్ణుడా, నీ పరిశుద్ధ గణనామానికి వందనాలు తండ్రి. నీ వాక్యాన్ని వీక్షిస్తున్నామా ప్రియా సహోదరులను దీవించండి నాయన. ఇదిగో ఎవరి శ్రమ కష్టములో ఉన్నారు అయ్యా, నీ బిడ్డలతో నువ్వు సూటిగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యమే నీవే వాక్యం కనుక ఈ వాక్యము నుంచి కొన్ని విషయాలను వివరించి వినిపించి మాకు నేర్పించమని నా యొద్ద నేర్చుకుని సెలవిచ్చిన యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు శిష్యులుగా ఉన్న పేతురు గారు ఒకరోజు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో అన్నాడు, ప్రభా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. అప్పుడు యేసు ప్రభువారు ఒక చక్కనైన మాట అన్నాడు, నా నిమిత్తము స్వార్థ నిమిత్తము తల్లిదండ్రులైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లులనైనా భార్య బిడ్డలనైనా పిల్లలనైనా ఇండ్లనైనా పొలములనైనా వ్యాపారములనైనా ఇవన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించిన వాడు నిత్య జీవం పొందగలడని ప్రభు సెలవిచ్చాడు. స్నేహితులారా, నేను కూడా ప్రభువును అంగీకరించి ప్రభుకి బిడ్డగా మార్చబడ్డా మేము మంచిదే. అయితే ప్రభు ఆయన శిష్యులు అంటున్నారు, మేము సమస్తం విడిచిపెట్టాం అని. విడిచిపెట్టుట నిజమే. ఒకరింటికి వెళ్ళి దేవుని సేవకులుగా లేదా దేవుని బిడ్డలుగా మనము ఒకరింటికి వెళ్ళి ఏదైనా వస్తువు విడిచిపెట్టి మరల మా ఇంటికి వస్తే వారికి ఫోన్ చేస్తాం, వారితో లేదా తెలియచేస్తాం, పలానా వస్తువు మీ ఇంటిగా నేను విడిచిపెట్టాను, నేను మరలా వచ్చినప్పుడు తీసుకుంటానని. అది వస్తువు గనక విలువైంది గనక మరలా తీసుకుంటానంటే మనం వారికి మాట్లాడుతూ ఉంటాం. కానీ లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టాలి మనం. ఈ లోకములో ఉన్న వాటిని విసర్జించాలి, మనం విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారు అసలే పేతురు గారు ఏం విడిచిపెట్టాడు అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల వరకు మనం చూస్తే యేసు ప్రభువారు గలిలయ సముద్ర తీరమున నడుచుచు పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ మరిద్దరు సహోదరుడు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు.
ఆయన నా వెంబడి రండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు నేను మనుష్యుల పట్టు జాలరులుగా చేతునని చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి, వాక్యాన్ని బాగా గమనించాలి, తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని పిల్లారా, యేసు ప్రభు శిష్యులు గొప్ప ధనవంతులేమి కాదు, లేకపోతే మంచి ఉద్యోగస్తులేమి కాదు, మంచి ఆస్తి కలిగిన వారేమి కాదు. దేవుని పిల్లారా, వారు విడిచిపెట్టింది ఏంటంటే వారు తోలుకునే పడవలు, వారి చేతిలో ఉన్న వలలు వారు విడిచిపెట్టారు. వారేమి యేసు ప్రభు వారి కొరకు వారి సమస్తాన్ని విడిచిపెట్టానంటున్నారు, కానీ వారు విడిచిపెట్టింది ఏంటంటే వారి చేతిలో ఉన్న వలలను, వారు నడిపే దోణెలు పడవలను వారు విడిచిపెట్టారు. ఏం పిల్లారా, వారేమి ఆస్తి అంతస్తులు ఏమి యేసు ప్రభు కొరకు విడిచిపెట్టలేదు, కానీ యేసు ప్రభు అన్నారు నా వెంబడి రండి అని చెప్పగానే వారు విడిచిపెట్టారు. మంచిదే. యేసు క్రీస్తు ప్రభు కూడా నిన్ను ఈ యొక్క సమయంలో అడుగుతున్నా, నీవు యేసు ప్రభు కొరకు ఏమి విడిచిపెడతావు? ప్రభువుని నమ్ముకొని ప్రభువుని అంగీకరించి నీవు ఆయన కొరకు ఏమి విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావు? ఒకసారి ప్రశ్నిస్తే ప్రభు అంటున్నాడు, యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఉపదేశం వినుటకై వారి చెవులను తెరవచేయుము, పాపమును విడిచి రండని. స్నేహితులారా, పాపము విడిచి మనం దేన్ని విడిచిపెట్టాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టావా పాపాన్ని? దేవుని పిల్లారా, నువ్వు అనుకుంటున్నావంతే పాపము నేను విడిచిపెట్టాను, నేనే పాపము చేయట్లేదు అనుకుంటున్నావేమో. ప్రార్థన చేయకపోవడమే పాపం. నువ్వు దేవుని బిడ్డవని దేవుని మందిరానికి ఆదివారం వెళ్ళకపోవడమే పాపం. ప్రభు భోజన సంస్కారాన్ని తీసుకుంటానని ఆ రోజు ప్రార్థనలో లేదా సంస్కారమున కొరకు ప్రమాణం చేసి ఆ ప్రమాణ విషయంలో నువ్వు నెరవేర్చకపోవడమే పాపం. దేవుని పిల్లారా, నువ్వు ఒకసారి ఆలోచన చెయ్యి, నేనే పాపం చేయట్లేదండి అని అంటున్నావా? దేవుని వాక్యం అని అంటున్నాడు రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనములో అపోస్తలుడైన పౌలు పాపమును కొరకు మాట్లాడుతూ 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం. నువ్వు పాపాన్ని విడిచిపెట్టలేదనుకో, ఆ పాపము నీకేం తెస్తుందట అంటే మరణాన్ని తెస్తుంది. దేవుని పిల్లారా, ఒక క్షణక ఆవేశం కొరకు పాపం చేస్తూ ఉంటారు. ఆ క్షణక ఆవేశం కొరకు పాపం చేస్తే ఈ లోక సంబంధమైన భయంకరమైన HIV అనే రోగం అంటుకొని ఆ రోగమును బట్టి అనేకులు మరణిస్తూ ఉంటారు. దేవుని పిల్ల, నువ్వు చేసే పాప కార్యాన్ని, పాప పనులను విడిచిపెట్టావా? పాపాన్ని విడిచిపెట్టి ప్రభు మార్గములో వెంబడిస్తున్నావా? స్నేహితులారా, ప్రభు దగ్గరకు వచ్చి కూడా ప్రభు వాక్యాన్ని వింటూ ప్రభు ప్రార్థన చేస్తూ ఇంకా పాపములు జీవిస్తున్నావా? నిజమే, దేవుని బిడ్డలమైన మనము పాపపు కార్యాలు, చూపులో పాపం, మాటలో పాపం, ఇనికిడిలో పాపం, తలంపులో పాపం, బుద్ధిలో పాపం, ఊహలో పాపం. దేవదాసయ్య గారు అన్నారు, దైవజనుడు, ఊహాలందలి పాపంబులను ఒప్పుకొనుము తండ్రి ఎదుట. ఊహాలందలి పాపంబులను ఒప్పుకొనుము తండ్రి ఎదుట. దేవుని దగ్గర ఎటువంటి పాపాలంటే నీ చూపులోని తలంపులోని పాపాలే కాదు ఒప్పుకోవడం, నీ ఊహలో ఉన్న పాపములు కూడా ఒప్పుకో అని తండ్రి గారు దైవజనుడు అన్నారు. పాపాన్ని నువ్వేం చేయాలంటే మొదటగా విడిచిపెట్టు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టకపోతే అది నీకు మరణంగా మారుతుంది. ఒకరోజు ఇద్దరు యవనస్తులు గోదావరి తీరము, గోదావరి గట్టు మీద నిలవబడ్డారు. గోదావరి చాలా విపరీతంగా నీరు నింపబడి ఎర్రగా మారి అనేకమైన దొంగలు, అనేకమైన చెట్లు కొట్టుకొని వస్తున్నాయి. వీళ్ళిద్దరు మంచి ఈతగాళ్ళు.
వీళ్ళు మంచి ఈత వచ్చే మంచి యవనస్తులు. అయితే ఆ గోదావరిలో పుల్లలు కొట్టుకొని వస్తుంటే మంచి నిండా ఉన్న మంచి విపరీతమైన గోదావరిలో పుల్లలు కొట్టుకొని వస్తున్నాయి. వీళ్ళు ఆ గోదావరిలో ఉడికి ఆ పుల్లలు ఒడ్డుకి తెచ్చుకుంటున్నారు. ఇందులో అంతే పుల్లలతో పాటు ఆయా పట్టణాలు ఆయా పల్లెలు మునిగిపోయి ఆయా పెట్లు కొట్టుకొని వస్తూ ఉన్నాయంట. యవనస్తులు ఇద్దరు కూడా గొట్టు మీద నుంచొని చూస్తున్నారు. గొట్టు మీద నుంచొని చూస్తుంటే ఈ లోపల ఒకటి నల్లగా కొట్టుకొని వస్తుంది. ఒక యవనస్తుడు మరొక యవనస్తుడు అన్నాడట, ఒరే గోదావరిలో ఏదో చాలా పెద్ద పెట్టి కొట్టుకొని వచ్చేస్తుంది, అందులో బంగారమే ఉంటుందో వెండి ఉంటుందో నేను పట్టుకొని తెచ్చేస్తాను, నువ్వు గట్టి మీద ఉండు, నేను తెచ్చిన తర్వాత ఇద్దరం చెరు సగం పంచుకుందా అన్నాడంట. సరే వెళ్ళరా అన్నాడు మరొక యవనస్తుడు. వీడు గోదావరిలో తెప్పేసుకొని దూకాడు. దూకి ఈదుకుంటూ ఆ నల్లగా ఉన్న దాని దగ్గరికి వెళ్ళాడు. నల్లగా ఉన్న దాన్ని పట్టుకున్నాడు. పట్టుకునేటప్పటికి స్నేహితులారా గమనించండి, అక్కడి నుంచి కేకలేస్తున్నాడు. ఏమనంటే, ఒరే ఆ పట్టుకున్న దాన్ని తెచ్చేయరా అంటున్నాడు గొట్టు మీద ఉన్నవాడు. ఈ నీటిలో ఉన్నవాడు ఒరే ఇది నన్ను వదలడం లేదురా అంటున్నాడు ఆ నీటిలో ఉన్నవాడు. ఒరే పట్టుకున్న దాన్ని తెచ్చేయరా అంటున్నాడు గొట్టు మీద ఉన్నవాడు. ఆ నీటిలో ఉన్నవాడు అన్న ఒరే ఇది నన్ను వదలడం లేదురా అంటున్నాడు. దేవుని పిల్లారా బాగా గమనించండి, గొట్టు మీద ఉన్నవానికి అదేమో ఒక బంగారు పెట్లా కనబడుతుంది, నీటిలో ఉన్నవాడికి అదేంటంటే ఎలుగుబంటి అన్నమాట. నల్లటి ఎలుగుబంటి ఈయన పట్టుకుంది, వదలడంలే. చివరికి ఆ ఎలుగుబంటి లాక్కుపోయి దాని ప్రాణాన్ని తీసేసింది. అలాగన పాపముని విడిచిపెట్టకపోతే పాపం ఒకరోజు నిన్ను అలాగ మరణానికి తీసుకొని పోతుంది. గ్రహించుకో స్నేహితులారు, మనం విడిచిపెట్టవలసింది ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టాలి. రెండవదిగా మనం దేన్ని విడిచిపెట్టాలంటే కీర్తనల గ్రంథం 37:8 ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 37:8 కోపము మానుము, దేవుని పిల్లారా నువ్వు రెండవదిగా దేన్ని విడిచిపెట్టాలి? దేవుని పిల్లారంటే కోపాన్ని విడిచిపెట్టాలి. నీ ఇంట్లో నీ భార్య మీద లేదా నీ భర్త మీద నువ్వు మాటికి కోపడుతున్నావేమో, నీ పిల్లల మీద కోపపడుతున్నావేమో. దేవుని పిల్లారా ప్రతి విషయానికి నువ్వు కోపపడితే నీ పిల్లలు నిన్ను అసహించుకుంటారు, నీ భార్య నిన్ను అసహించుకుంటుంది. నువ్వు భర్త మీద మాటికి కోపపడితే భర్త నిన్ను అసహించుకుంటాడు, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను అసహించుకుంటారు. ఎందుకంటే నీ కోపమే నీ శత్రువు. నువ్వు విడిచిపెట్టవలసింది ఏంటంటే కోపాన్ని విడిచిపెట్టు. కోపాన్ని విడిచిపెట్టి సామెతల గ్రంథం 22:24 దేవుని వాక్యం ఇలా అంటుంది. సామెతల గ్రంథం 22:24 మనం చదివితే, కోపపడే వారితో సహవాసము చేయకము. స్నేహితులారా కోపంతో ఉన్న వారితో మనం సహవాసం చేయకూడదు. దేవుని పిల్లల కోపం, చిన్నపిల్లల కోపం వస్తే చేతులు ఏముంటే అది విసిరేస్తూ ఉంటారు. దేవుని పిల్లల కొందరు భర్తల కోపం వస్తే ఇంట్లో ఉన్న బీరువాలు పగల కొట్టేస్తారు, అద్దాలు పగల కొట్టేస్తారు, టీవీలు పగల కొట్టేస్తారు, మంచాలు ఎర్రగొట్టేస్తారు. ఏమండి దేవుని పిల్లారా నువ్వు దేవుని బిడ్డవే కదా, నీకెందుకు ఆ కోపం? యేసు ప్రభు ఆయన ముఖం మీద మూసిన కోపడలేదు, ఆయన దూషించిన అపహాసించిన ఆయన కోపడలేదు. ఆయన బిడ్డవు నువ్వు, ఎందుకు కోపపడుతున్నావు? కోపపడేటప్పుడు ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకో. నీ ముఖం నువ్వు చూసుకుంటే నువ్వు చాలా అసహ్యంగా ఉంటావు. నీలో కోపం ఉండకూడదు. కోపిష్ఠులతో నువ్వు సహవాసం కూడా చేయకూడదు. కోపాన్ని మానుకో, కోపాన్ని విడిచిపెట్టు. నీ కోపమే నీ శత్రువు. ప్రతి విషయంలో ఇతరుల మీద కోపపడుతున్నావేమో, ఇంట్లో కోపపడుతున్నావేమో. దేవుని పిల్లారా కోపమును విసర్జించి కోపాన్ని మనం విడిచిపెడితే నీలో మంచి మనశ్శాంతి, ప్రశాంతత వస్తుంది.
దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. మనం విడిచిపెట్టవలసింది పాపాన్ని, మనం విడిచిపెట్టవలసింది కోపాన్ని. దేవుని వాక్యములు మనం చూస్తే చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనములో మూడవదిగా మనం విడిచిపెట్టవలసింది ఏంటంటే, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధలును. దేవుని పిల్లరా బాగా గమనించాలి. అతిక్రమములు, దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. అతిక్రమములను విడిచిపెట్టుట దేవునికి. చూడండి వాక్యములు, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనములో ఆయన అంటున్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి దేవుడు గాయపరచబడ్డాడు. నువ్వు చేసిన అతిక్రమ క్రియలు అంటే చెడ్డ క్రియలు, చెడ్డ పనులు. దేవుని పిల్లారా, నువ్వేమన్నా చెడ్డ అలవాట్లు కలిగి ఉంటే దాన్ని విడిచిపెడతావా? ఒక సహోదరునిగా నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. నువ్వు చెడ్డ స్నేహితులతో చెడ్డ మార్గములు ఉంటే దాన్ని విడిచిపెడతావా? నీ అతిక్రమ క్రియలు అంటే నీ చెడ్డ క్రియలు, నీ చెడ్డ క్రియలు. ఆయన ఎందుకు గాయపరచబడ్డాడంటే నీ అతిక్రమ క్రియను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు. దాన్ని విడిచిపెట్టు. ప్రభు నిన్ను విడిచిపెట్టమని హెచ్చరిస్తున్నాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనాన్ని మరొకసారి మనం చూస్తే, కలహారంభము నీటిగొట్టును ఉప్పు ఊట, వివాదము అధికము కాకమునిపే. 4వదిగా వివాదం. వివాదం అంటే ఏంటమ్మా? గొడవలు. ఏమండి, భర్త ఒక మాట అంటే రోజంతా ఎలాడుతూ ఉంటాం మనం, లేదా భార్య ఒక మాట అంటే రోజంతా వేలాడుతూ ఉంటాం మనం. ఏమ్మా, దేవుని పిల్లలు ఎవరైనా ఒక ఇరుగు పొరుగు వారు మనతో ఒక మాట అంటే వారితో రోజంతా గొడవలు ఎలాడుతుంటాం, వివాదం కలిగి ఉంటాం. దేవుని పిల్లారా, వివాదములను విడిచిపెట్టు అంటే కలహాలను, గొడవ విడిచిపెట్టు. కొందరికి ఉదయమే లేవగానే ఏదో ఒక గొడవ ఉండాలి, ఏదో కలహం ఉండాలి. పిల్లరా, నిజమే, నువ్వు విడిచిపెట్టవలసింది లోక సంబంధమైన కలహాలు విడిచిపెట్టు. దేవుని పిల్లారా, వివాదములు విడిచిపెట్టు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నిజమే, భార్యను భర్త ఏదైనా ఒక మాట అంటే నువ్వు ఆ రోజు కొంచెం మౌనంగా ఉండు. ఏమన్నా ఒకరోజు ఒక భర్త హాస్పిటల్కి వెళ్ళారట డాక్టర్ గారి దగ్గరికి. ఆ డాక్టర్ గారు అన్నాడు, అయ్యా నువ్వు చాలా ఆరోగ్యంగా ఉంటావు, ఏంటి కారణం అని అంటే, అయ్యా మా ఆవిడ కొరకు నేను ఇంత ఆరోగ్యంగా ఉంటానండి అన్నాడంట. ఏంటి మీ ఆవిడ గారు ఏం చేయమన్నారు ఏంటి అని అంటే, అయ్యా నాకు వివాహమైనప్పుడు నేను మా ఆవిడ గారు ఒక ఒడంబడిక చేసుకున్నాం. ఏంటంటే నాకు నీకు ఏదైనా గొడవ వచ్చినప్పుడు, నేను కోపంగా నిన్ను ఏదైనా ఒక మాట అన్నప్పుడు నువ్వు కొంచెం మౌనంగా ఉండు అన్నానండి. సరే, నాకేమైనా కోపం వచ్చినప్పుడు నిన్ను తిడుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు బయటికి వెళ్ళిపో, వాకింగ్ అని వెళ్ళిపో అని భార్య అన్నదండి. నా భార్య అన్నదండి అన్నాడండి. సరే బాగానుంది, మరి ఏంటి ఇంత ఆరోగ్యంగా ఉండన్న కారణం ఏంటంటే మా ఆవిడ ఉదయమే తెల్లవారుజాము లేచి మొదట పెడుతుందని తిట్టడం, నేను తెల్లవారుజాము 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాకింగ్ చేస్తూనే ఉంటాను, అదే నాకు ఆరోగ్యం ఇచ్చిందని అన్నాడు. ఏమా అంటే బాగా వినండి, భర్తని ఇంటికి రాకుండా ఈవిడేం చేస్తుందంటే ఇక తిట్టలో మొదలు పెడుతుంది. ఈ భర్త ఏం చేస్తున్నాడంటే రోడ్లమ్మట తిరిగేస్తున్నాడు. అతనికి ఆ తిరగడం వల్ల ఆరోగ్యం వచ్చింది. దేవుని పిల్లారా, ఇలా ఉన్నారా మీ ఇంట్లో? దేవుని వాక్యం వివరిస్తుంది, వివాదములు విడిచిపెట్టండి అని. ఏదైనా భర్త భార్య
ఒక మాట అనుకుంటే 10 నిమిషాల కోపం చల్లారి మరల ఇద్దరు సఖ్యపడి ఆ కుటుంబము సక్కపరుచుకుంటే ఆ కుటుంబానికి నెమ్మది దేవుడు ఇస్తాడు. ఏం పిల్లారా, చివరిగా వాక్యములు మనం చూస్తే చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకొని ఇక వాక్యాన్ని ముగించుకుందాం. ఐశ్వర్యాన్ని ధనాన్ని సంపాదించాలని ప్రయాసపడకము, మీకు అటువంటి ఆలోచన ఉన్న ఎడల దాన్ని విడిచిపెట్టు. చూడండి, ప్రభు ఏమన్నాడంటే ధనాన్ని సంపాదించాలని ఒక ఆలోచన ఉంటే అలాంటి ఆలోచన నువ్వు విడిచిపెట్టు. ఐశ్వర్యం ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఐశ్వర్యం కలగాలి, నువ్వు అనుకున్న పని జరగాలంటే దేవుడు జరిగించాలి. కొందరు ఆదివారం ఆరాధన మానేసి, ప్రార్థన మానేసి, సంస్కారాలు మానేసి కొందరు పొలం పనులు పోతుంటారు, ఏదో ఐశ్వర్యం సంపాదించేయాలని, ధనాన్ని సంపాదించేయాలని. కొందరేమో పనులకు పోతుంటారు, కొందరు ఉద్యోగాలకు పోతుంటారు, ఏదో ధనాన్ని సంపాదించి ఐశ్వర్యవంతులు అయిపోవాలని. ఏమీ సంపాదించలేవు. ఐశ్వర్యం కాదు కదా, ప్రభువును కాదనుకుంటే అనారోగ్యాన్ని సంపాదించుకుంటావు సహోదరి. గమనించు, దేవుని వాక్యములైన అంటున్నాడు, ఐశ్వర్యాన్ని సంపాదించాలనుకుని ఆలోచన విడిచిపెట్టు. ఎవడిస్తాడు? ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి ఆయన దగ్గరే ఉంది, ఆయన ఇవ్వగలడు. నన్ను ప్రేమించిన వారు నేను ఆస్తికి కర్తలుగా చేదును, ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి నా దగ్గర ఉందని సామెతల గ్రంథంలో ప్రభు మాట్లాడాడు. దేవుడు ఇవ్వాలి నీకు ఐశ్వర్యం. మనకు వాక్యములు అంటున్నాడు, యేసు ప్రభు శిష్యులు అన్నారు, అయ్యా మేము సమస్తం విడిచిపెట్టాను అన్నారు. సమస్తం విడిచిపెట్టడం అంటే ఏంటంటే, లోకములు నువ్వు దేవుని బిడ్డవు కనుక నువ్వు పాపాన్ని విడిచిపెట్టు. రెండవదిగా దేవుని పిల్లారా, నీ చెడ్డ తలంపులను, చెడ్డ ఆలోచనలను విడిచిపెట్టు. మూడవదిగా నీవట కోపాన్ని విడిచిపెట్టు. నాలుగవదిగా నీ అతిక్రమం విడిచిపెట్టు. ఐదవదిగా నీ వివాదములు విడిచిపెట్టు. ఆరవదిగా ఐశ్వర్యాన్ని సంపాదించాలని తలంపులు విడిచిపెట్టు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కానీ విడిచిపెట్టవలసినవి. ఇవి నీ విడిచిపెడితే ప్రభు నిన్ను విడబాయుడు నీకు తోడుగా ఉంటాడు, నేను చక్కగా నడిపిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. ఆమేన్. ప్రార్థన చేద్దాం, మోకరించండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఇదిగో నీ బిడ్డలు ప్రభా, దేవా, ఇగో వారికి ఈ వాక్యం వినడం ద్వారా వారి వీటిని విడిచిపెట్టాలనుకున్నారు. చెడ్డ మార్గాన్ని, చెడ్డ అలవాటును, చెడ్డ తలంపులను, చెడ్డ ఉద్దేశాలను వారు విడిచిపెట్టాలన్న దేశాన్ని వారిలో పుట్టించి సహాయం చేయండి. ప్రతి బిడ్డను దీవించండి ఆయన. ఎవరి బిడ్డలు ఆపదలో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు తండ్రి, అయా ప్రతి శోధన నుంచి వారిని విడిపించి సహాయం చేయమని, స్వస్థపరిచి మీరును అనుగ్రహించి మహిమ పొందమని మహిమనాథుడిని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సహాయము సదా సర్వదా మీ అందరికీ తోడే నడిపించును గాక.